నమస్తే కోటేశ్వరరావు గారు. నమస్తే శివాజీ గారు. సార్, ఈ రోజున సోషల్ మీడియాలో పవర్ కోటేశ్వరరావు అంటే ఒక సంచలనం. ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, సామాజిక మాధ్యమాలలో ఒక సంచలనంగా మీరు తయారయ్యారు. ఒక్క యూట్యూబ్లోనే మీకు 15,000 మంది ఫాలోయర్స్ ఉన్నారు. అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వస్తున్నది, వ్యూవర్షిప్ ఉంది. దీనికి అసలు మీ ప్రస్థానం ఎక్కడ మొదలైంది సార్? వాస్తవంగా నేను ఏ స్థాయి నుంచి ఎదిగా వచ్చానో ఆ స్థానాన్ని మర్చిపోకుండా ఎప్పుడు గమనిస్తూ నేను పుట్టి పెరిగిన ఊరు కన్న తల్లితో సమానమనే ఒకే ఒక కోణంతో ఇప్పటికీ ప్రతి పండగ ఏది జరిగినా కూడా మా ఊరి మీద ఉన్న మమకారం. కానీ నేను ఈ స్థాయికి రావడానికి ముఖ్య కారణం ఎవరైనా సరే ప్రతి ఒక్క వ్యక్తి వెనకాల అంటే విజయం వెనకాల ఒక స్త్రీ హస్తం ఉంటుందని. నేను 10th చదివే క్రమంలో చదువు మీద విరక్తి చెంది మాకున్నటువంటి వ్యవసాయం పొలాల మీద ఆసక్తి కలిగి చదువుని ఇడిచిపెట్టి పెళ్ళిళ్ళు చేస్తే రెండో పాప పుట్టిన తర్వాత అంటే 11వ సారి 10 సార్లు ఒక్క ఇంగ్లీష్ ఫెయిల్ అయ్యాను. 11వ సారి పాస్ అయ్యే క్రమంలో మేము మా భార్య ఒకానొక దశలో కూర్చొని దృఢ సంకల్పం అనుకున్నాం, మనము మంచి స్థితిలో మనతో పాటు మన పిల్లలు అంతా మంచిగా ఉండాలి, సమాజానికి కూడా చేయుతనిచ్చే స్థితికి చేరాలంటే మనం ఏం చేయాలని మా భార్య నన్ను అడగడం జరిగింది. నాకు అప్పుడే మంచి బీజం ఏర్పడ్డది. ఎస్, మనం ఆ స్థాయికి చేరాలని చెప్పి కష్టపడి చదివి 11వ సారి పాస్ అయిన తర్వాత 10th ఇంటర్మీడియట్ మళ్ళీ ఎంసెట్ రాసి జేఎన్టీయు అనంతపురంలో బీటెక్ చేసి ఈ స్థాయికి వచ్చాను. వచ్చే క్రమంలోనే పేద బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన వ్యక్తిని కాబట్టి ఎక్కడైనా సరే ఆపదలు ఉన్న వాళ్ళంటే అందరికీ పైసలు ఇవ్వకపోవచ్చు, కాకపోతే నా వాయిస్ని నా యొక్క మేధాశక్తిని వినియోగించి వాళ్ళ సమస్యని పరిష్కరించడానికి ముఖ్యంగా విద్యుత్తు పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా నాకు ఇప్పటికీ 2 తెలుగు రాష్ట్రాల్లో రోజుకు మినిమం 5 నుంచి 10 కాల్స్ వస్తాయండి యావరేజ్గా. ఎందుకు? వాళ్ళ సమస్యని పరిష్కరించే క్రమంలో మా అధికారులు వాళ్ళకి నిర్లక్ష్యము మరియు వేరే రకంగా ఇబ్బంది పెట్టడం వల్ల నేను అన్నీ తెలిసిన వ్యక్తిగా వాళ్ళ బాంధవుడిగా నేను ముందుకు నడుస్తున్న క్రమంలో అందరూ నన్ను ఆదరిస్తున్నారు శివాజీ గారు. అలాగే సార్, ఇంకొకటి నేను బాగా అంటే మీ గురించి బాగా తెలుసుకున్న విషయం ఏంటంటే సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఒక పోస్ట్ చూసి కిడ్నీ బాధితురాలకి సహాయం చేశారని విన్నాను. దాని గురించి కొంచెం ఎస్ శివాజీ గారు, మీకు నమస్కారం, ప్రతి నమస్కారం. ఎందుకంటే ఇదే ప్లేస్లో నేను మా భార్య ఈవినింగ్ పూట ఇక్కడ కూర్చొని ఛాయ్ తాగుతున్నాం. అది చూడగానే వాళ్ళ దీనస్థితి దీనగాథను చూసిన తర్వాత భార్య మేము ఏమనుకున్నాము, వీళ్ళకి ఏదో రకంగా హెల్ప్ చేద్దామని చెప్పి పిలిపించి ఇంటి దగ్గర వాళ్ళని పిలిపించి అమ్మాయి వాళ్ళ బంధువులు రాగానే నాతో పాటు మా బంధువులు మా పెద్దల్లుడు అంటే ఆయన తిరుపతిలో ఉంటాడు జిఎస్టీ, ఆయన వాళ్ళందరూ ఆర్థికంగా సహకారం చేసేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకొక సంఘటన మీకు తెలవాలి, ఇదే ప్లేస్లో కూర్చొని మేము అసలు యాక్చువల్గా ఆంధ్ర తెలంగాణ అనే ఇది ఓన్లీ రాజకీయ నాయకుల్లో ఉన్నటువంటి కల్మాసం. అనంతపూర్ జిల్లాలో ఒక ఆడపడుచు రెడ్డి సామాజిక వర్గానిది, వాళ్ళ భర్త వ్యవసాయం చేస్తుంటే పిడుగుపడి 2 జోడెడ్లు మరియు ఆయన చనిపోయిన దృశ్యాన్ని సోషల్ మీడియాలో చూసి చార్మినార్ సాక్షిగా పిలిపించి మేము వాళ్ళని ఒక 50,000 రూపాయలు ఆర్థిక సాయం, మళ్ళీ మేము ఒక మా ఆడపడుచుగా భావించి బట్టలు అంటే వాళ్ళకు దుస్తులు కూడా అరేంజ్ చేసి పిల్లలు కూడా మంచి చెడు చూసుకోకపోవడం చెప్పి పంపించడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా అదే విలేజ్లో మేము కలిసి చేస్తే పాపం వాళ్ళ ఆనందాన్ని మేము చాలా గర్వించాం. మన వల్ల ఒక వ్యక్తిలో కులాలు వేరు, మతాలు వేరు, జిల్లాలు వేరు, రాష్ట్రాలు వేరు, మండలం వేరు, ఎక్కడో ఒక సామాజిక వర్గం, పైగా మేము లంబాడి రెడ్డి అయినా సరే ఎవరైనా బాధలు ఉన్నారంటే నా వాళ్ళు. సార్, అలాగే అనమాట. ఒక ఉద్యోగస్తుడికి నాకు తెలిసిన నా అనుభవంలో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి రానన్ని ట్రాన్స్ఫర్లు మీకు వచ్చినాయని నేను విన్నాను. జిహెచ్ఎంసీలో చేశారు, క్యాడాలో చేశారు, అలాగే ఈ మెడికల్ అండ్ హెల్త్లో చేశారు, మళ్ళీ ఇప్పుడు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో చేస్తున్నారు. రీజన్ ఏంటంటే ఎస్ అండి, మీరు అంటే అందరికీ తెలిసిన విషయమే, ఏ ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఎక్కడ మంచి ఆఫీసర్ నిష్ఠతో గిన్నిగా నిష్పాక్షపాతంగా కల్మషం లేకుండా ఆయన అవినీతికి పాల్పడకుండా నీతి నిజాయితీతో పనిచేసే వాళ్ళకి తిప్పలు తప్పవు. నన్ను మీరు నమ్మరండి, నా డిపార్ట్మెంట్ కాదు 2 తెలుగు రాష్ట్రాలు ఎవరికి పంపరు. 4 సార్లు డిప్యూటేషన్ మీద ఇతర డిపార్ట్మెంట్ పంపారు. ఎటువంటి డిపార్ట్మెంట్? మనకు సహజ సంబంధం లేని డిపార్ట్మెంట్ అండి. నన్ను మెడికల్ అండ్ హెల్త్లో పంపించారు, కోటిలో ఉంది. సరే అని అమ్మటే వచ్చాను. మళ్ళీ జిహెచ్ఎస్ఎల్ పంపించారు. సర్లే మొదటిసారి 3 సంవత్సరాలు చేశాను. రెండోసారి పంపిస్తే నేను వద్దని మళ్ళీ ఫోర్సబుల్గా రిటర్న్ వచ్చాను. వచ్చిన తర్వాత మళ్ళీ స్కాడా వేశారు అప్పట్లోనే.
2011 నుంచి 14 దాకా 15 దాకా అక్కడ చేశాను. మళ్ళీ నేను అదే డిప్యూటేషన్ వద్దు అని రాసి ఇచ్చినా కూడా మళ్ళీ డిప్యూటేషన్ 4 సార్లు. అంటే ఏదైనా ఇది చాలా కాకతాయంగా వాస్తవం అనేది నాకొక్కడే ఎందుకు జరగాలి, మరి వేరే వాళ్ళకి జరగాలి కదా. అంటే అప్పుడు ఉన్నటువంటి యాజమాన్యం అంటే ఏదైనా కానీ నేను టీఆర్ఎస్ని వ్యక్తిగతంగా నాదేం లేదు, పార్టీకి సంబంధం లేదు. కానీ ఈ వ్యక్తి ఇక్కడ కనుక ఉన్నట్టయితే మన లోపాలని వెలికి తీసి మనల్ని బజార్ని ఇడుస్తాడేమో అనే ఒక్క కోణంతో నన్ను డిప్యూటేషన్ మీద ఎక్కడెక్కడో పంపడం చాలా బాధాకరం గురుగారు. నిజంగా అది నా దురదృష్టం అనుకోవాలి. సార్ మీరు దాదాపుగా ఒక 4 yearsలో రిటైర్ అవునవును దగ్గరకు వచ్చారు. ఎన్నో ఒడిదుడుకులు మీ ఉద్యోగంలో కావచ్చు, లేదంటే మీరు జాబ్లోకి రావడానికి ఎంతో కష్టపడి ఉంటారు. ఇప్పుడు ఈ జనరేషన్కి మీరు ఇచ్చేటటువంటి సలహాలు సూచనలు ఏంటి? ఎవరైనా సరే మేము ఎక్కడి నుంచి వచ్చాము అనేది కాదు, ఎందుకంటే బురదలోనే ఉంటుంది. ఏది మన లోటస్ పాండ్ ఎట్లా వస్తే ఎంత ముద్దుగా ఉంటుంది. కానీ నేను చూడండి నా వ్యక్తిత్వమే నాది కంప్లీట్గా ఆంధ్ర బోర్డర్ మారుమూల కుగ్రామం. అటువంటి స్థితికి వచ్చి 2 తెలుగు రాష్ట్రాల కోటేశ్వరరావు అనే వ్యక్తి ప్రతి విలేజ్లో నా వాళ్ళు 10 మంది ఉండేటట్టు సంపాదించుకున్నా. కాకపోతే ఎవరైనా సరే లోపాలని గినిక చూస్తూ అక్కడే ఉండకపోకుండా ఎనీహౌ ఏ ఒక్కటి ఉన్నా కూడా ఒక గ్లాస్ నీళ్ళు ఉందండి, సగం వాటర్ ఉంటే సగం వెళ్తే అని అనొద్దు, సగం నిండింది అంటే అది పాజిటివ్ థింకింగ్గా ఉంటుంది. మనము మంచి దృఢ సంకల్పం మరియు కృత నిశ్చయం పెట్టుకోవటం ఒక ఎత్తు అయితే, సంకల్పంతో అడుగులేసి ముందుకు వేస్తూ ఈ నేను బతకాలి, నాతో పాటు మా వాళ్ళు బతకాలి, సమాజాన్ని కూడా నేను సేవ చేయాలి అనే ఒక్క కోణంతో ముందుకు సాగినట్టయితే దైవదూతల సంకల్పం మన మీద, వాళ్ళ ఆశీస్సులు కూడా మన మీద ఉండి మనం అనుకున్న స్థానాన్ని ఈజీగా అవలోలక చేరుకోవచ్చని ప్రతి ఒక్క నవ యువకులకి మీ ద్వారా తెలియజేస్తున్నాను శివాజీ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. థ్యాంక్ యూ.